అరుణాచల శివ తీరముండనియద వెదకియు తన్నునే తిరిగి పొందితి బ్రోవు అరుణాచల. స్వామి, నా హృదయం ఉందంటే అదేమన్నా చిన్నదా? అది ఏదో తీరం లేని సముద్రంలాగా పెద్దగా ఉంటుంది. అందులో ఎన్ని రకాల ఆలోచనలు ఏంటంటూ ఉంటూ ఉంటాయి. అలాంటి హృదయంలో వెతికి వెతికి నేను నిన్ను తెలుసుకున్నాను అరుణాచల. ఎందుకంటే హృదయము ఎప్పుడైతే పూర్తిగా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతుందో అప్పుడే కదా మనం లోపలికి అంతర్ముఖం అవ్వగలుగుతూ ఉంటాము. మన హృదయము అంటే ఆధ్యాత్మిక హృదయంలో మన మనసుని కనుక లీనం చేయగలిగామా అక్కడ మనము ఆ అరుణాచలాన్ని పట్టుకోగలుగుతాము. కానీ నేను అలాగా పట్టుకోగలిగేంత సామర్థ్యత ఉందా అంటే అజ్ఞానం అయితే నాకు వచ్చింది స్వామి. నేను అలా కనుక హృదయంలో లీనమైతే నిన్ను పట్టుకోగలను అనే విషయం నాకైతే తెలియవచ్చింది. కానీ అలా పట్టుకోగలుగుతున్నానంటే అనుభవపూర్వకంగా చాలా కష్టం అవుతుంది స్వామి. దయచేసి నువ్వు నా మీద కరుణ చూపించు. దయచేసి నన్ను ఈ బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖమయ్యి హృదయంలో లీనమయ్యి నిన్ను దర్శించడానికి ఖచ్చితంగా నీ కృప నాకు అవసరం స్వామి. దయచేసి నీ పాద దర్శనాన్ని నాకు అనుగ్రహించండి స్వామి అని అడుగుతున్నారు.